Hi students, Unit 5 Electromechanical Missions. Today topic is rotor, starter and induction motor. Starter and rotor. Starter and rotor are the most essential parts of an induction motor. Starter, rotor అనేవి ఏంటి అంటే ఇండక్షన్ మోటార్లో మెయిన్ పార్ట్స్ అన్నమాట. The starter is the stationary part of rotary system. స్టార్టర్ అనేది ఎలా ఉంటుంది అంటే స్టేషనరీగా ఉంటుంది, విచ్ ప్రొవైడ్స్ ద నెససరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిక్వైర్డ్ టు రొటేట్ ద రోటర్. ఇది ఏం చేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రోటర్ అనేది రొటేట్ అవ్వడానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొవైడ్ చేస్తుంది. స్టార్టర్ అనేది ఏంటిది అంటే స్టేషనరీగా ఉంటుంది. ఇదేం ప్రొవైడ్ చేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొవైడ్ చేస్తుంది. ద రోటర్ ఈస్ ద నాన్ స్టేషనరీ పార్ట్ ఆఫ్ ఏ రోటరీ ఎలక్ట్రిక్ మోటార్ which rotates because the wires and magnetic field of the motor are arranged so that torque is developed about the rotor's axis. రోటర్ అనేది ఎలా ఉంటుంది, నాన్ స్టేషనరీ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే రొటేట్ అవుతూ ఉంటుంది. స్టార్టర్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ స్టాంపింగ్స్ విచ్ ఆర్ స్లాటెడ్ టు అకామిడేట్ ద వైండింగ్స్. స్టార్టర్లో ఏమవుతుంది ఎలా ఉంటుంది అంటే మేడప్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ స్టాంపింగ్స్ అనమాట, విచ్ ఆర్ స్లాటెడ్ టు అకామిడేట్ ద వైండింగ్స్ కోసం ఉంటాయి అన్నమాట. ద స్టార్టర్ క్యారీస్ ద 3-phase వైండింగ్ అండ్ ఈస్ ఫెడ్ ఫ్రమ్ 3-phase సప్లై. స్టార్టర్ అనేక 3-phase వైండింగ్ కానీ క్యారీ చేస్తే దేనికి ఇస్తాము అంటే 3-phase సప్లైకి. ద 3 స్టార్టర్ వైండింగ్స్ ఆర్ డిస్ప్లేస్డ్ ఇన్ స్పేస్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ బై 120 degrees. ఎంత స్పేస్ ఉండాలి అంటే 120 degrees అనేవి ఉండాలన్నమాట. It is wound for a definite number of poles, the number being determined by the requirement of speed. ఆ స్పీడ్ని బట్టి నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. The starter winding supplied with 3-phase current produces a magnetic flux which is of constant magnitude but revolves at a synchronous speed ns. అప్పుడు ఏమవుతుంది అంటే స్టార్టర్ అనేది మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ వల్ల ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టార్టర్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే 3 parts. స్టార్టర్ ఫ్రేమ్, స్టార్టర్ కోర్, స్టార్టర్ వైండింగ్. ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 3 parts. స్టార్టర్ ఫ్రేమ్, స్టార్టర్ కోర్, స్టార్టర్ వైండింగ్. స్టార్టర్ ఫ్రేమ్, ఇట్ ఈస్ ఏ మెయిన్ ఫంక్షన్ ఇస్ టు సపోర్ట్ ద స్టార్టర్ కోర్ అండ్ ద ఫీల్డ్ వైండింగ్. ఇది ఏం చేస్తుందంటే స్టార్టర్ ఫ్రేమ్ అనేది స్టార్టర్ కోర్కి అలాగే ఫీల్డ్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇట్ యాక్ట్ యాజ్ ఏ కవరింగ్ అండ్ ప్రొవైడ్స్ ద ప్రొటెక్షన్ అండ్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ఆల్ ద ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది మోటార్. ఇదేం చేస్తుంది అంటే కవర్ చేస్తుంది, అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. మోటార్లో ఉన్న ఇన్నర్ పార్ట్స్ మొత్తాన్ని కవర్ చేస్తుంది, అలాగే ప్రొటెక్షన్ చేస్తుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్. ఇదేంటిది అంటే ఫ్యాబ్రికేటెడ్ స్టీల్తో మేడప్ చేయబడి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటిది అంటే స్టార్టర్ కోర్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది స్టార్టర్ కోర్ ఈస్ టు క్యారీ ద ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్. ఇదేం చేస్తుంది, దేని క్యారీ చేస్తుంది అంటే ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ని క్యారీ చేస్తుంది అనమాట. అలాగే ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ది స్టార్టర్ వైండింగ్. ద స్లాట్స్ ఆన్ ద ప్రిపరల్స్ ఆఫ్ ద స్టార్టర్ కోర్ ఆఫ్ ది 3-phase ఇండక్షన్ మోటార్ క్యారీ 3-phase వైండింగ్. ఏ వైండింగ్ని క్యారీ చేస్తుంది అంటే 3-phase వైండింగ్ని క్యారీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ది రోటర్. ద రోటర్ ఈజ్ ఏ రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఇండక్షన్ మోటార్లో రొటేట్ అయ్యే పార్ట్ ఏంటిది అంటే రోటర్ అనమాట. ద రోటర్ ఈజ్ కనెక్టెడ్ టు ద మెకానికల్ లోడ్ త్రూ ద షాఫ్ట్. దేనికి మెకానికల్ లోడ్ కనెక్ట్ చేస్తుంది, దేని ద్వారా అంటే త్రూ ఏ షాఫ్ట్ ద్వారా. ద రోటర్ ఇన్ స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ laminated core with parallel slots for accommodating the rotor conductors. చూడమ్మా, ఇది ఏంటిది అంటే రోటర్ అనమాట. ఇది ఏమవుతుంది అంటే రొటేట్ అవుతూ ఉంటుంది. దీంట్లో 2 types ఉన్నాయి. ఏంటి అంటే స్క్విరెల్ గేజ్ రోటర్ ఒకటి, ఉన్ టైప్ రోటర్ లేదా స్లిప్ రింగ్ టైప్ రోటర్ అంటాం. మనం ఈ రోటర్ని బట్టి దాని యొక్క మోటార్ నేమ్ కూడా చెప్తాం అనమాట. ఒకవేళ మన స్క్విరెల్ గేజ్ రోటర్ కనుక తీసుకుంటే అప్పుడు దాన్ని ఆ మోటార్ని ఏమంటున్నాము అంటే స్క్విరెల్ గేజ్ మోటార్ అంటాం. ఒకవేళ స్లిప్ రింగ్ టైప్ రోటర్ కనుక తీసుకుంటే ఆ మోటార్ని ఏమంటాము అంటే స్లిప్ రింగ్ టైప్ మోటార్ అంటాం. రోటర్ ఈజ్ ఏ మూవింగ్ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్.
Its rotation is due to the interaction between the windings and magnetic field produce a torque around the rotary axis. ఇది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రోటర్ని ప్లేస్ చేసామో అప్పుడు ఏమవుతుంది అంటే రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రోటర్ని ప్లేస్ చేసామో అది ఏమవుతుంది అంటే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద స్టార్టర్ అండ్ రోటర్. ఇండక్షన్ మోటార్. The motor which works on the principle of electromagnetic induction is known as the induction motor. ఈ మోటార్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద వర్క్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి? ఈజ్ ద ఫినామినా ఇన్ విచ్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇండ్యూస్ అక్రాస్ ద ఎలక్ట్రికల్ కండక్టర్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ కండక్టర్ని రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక ప్లేస్ చేస్తే ఏమి ఇండ్యూస్ చేస్తుంది అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఒక ఎలక్ట్రికల్ కండక్టర్ని రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక ప్లేస్ చేస్తే ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, ఇండక్షన్ మోటార్స్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ మోటార్స్ ఇన్ మెనీ అప్లికేషన్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అసింక్రనస్ మోటార్స్. ఈ ఇండక్షన్ మోటార్స్ని ఏమంటాము అంటే అసింక్రనస్ మోటార్ అంటాం. బికాస్ అన్ ఇండక్టర్ మోటార్ ఆల్వేస్ రన్ అట్ స్పీడ్ లోయర్ దెన్ సింక్రనస్ స్పీడ్. ఈ ఇండక్షన్ మోటార్ అనేది ఏంటి అంటే ఆల్వేస్ లోయర్ దెన్ ద సింక్రనస్ స్పీడ్ కన్నా రొటేట్ అవుతుంది. ఏంటి అంటే సింక్రనస్ స్పీడ్ అంటే ఏంటి అంటే స్టార్టర్లో రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్పీడ్ని ఏమంటాము అంటే సింక్రనస్ స్పీడ్ అంటాం. దేర్ బేసికలీ 2 types ఆఫ్ ఇండక్షన్ మోటార్స్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇన్పుట్ సప్లై. ఈ ఇండక్షన్ మోటార్ని 2 typesగా డివైడ్ చేశారు. మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి 2 typesగా డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, నెక్స్ట్ వన్ ఏంటి అంటే 3 phase ఇండక్షన్ మోటార్ అనమాట. ద స్టార్టర్ అండ్ రోటర్ ఆర్ 2 essential parts ఆఫ్ మోటార్. మోటార్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే మెయిన్ 2 parts. ఏంటి అంటే స్టార్టర్, ఇంకోటి ఏంటి అంటే రోటర్. ద స్టార్టర్ ఈజ్ ద స్టేషనరీ పార్ట్ అండ్ ఇట్ క్యారీ ద ఓవర్లాప్ వైండింగ్స్ వైల్ ద రోటర్ క్యారీ ద మెయిన్ ఆర్ ఫీల్డ్ వైండింగ్. స్టార్టర్ అనేది ఏంటిది అంటే స్టేషనరీ పార్ట్. దీంట్లో ఏముంటాయి అంటే నెంబర్ ఆఫ్ వైర్స్ అనేవి వైండ్ అయ్యి ఉంటాయి. చూడమ్మా, ఇది స్టార్టర్. ఈ స్టార్టర్లో ఏంటి అంటే వైర్స్ అనేవి ఏమై ఉంది అంటే వైండింగ్ అయి ఉంటాయి. అలాగే ఇట్లా ఏమంటాము అంటే స్లాట్స్ అంటాం. ఇది స్టార్టర్, ఇది వచ్చేసేపాటికి రోటర్. దే కెన్ బి డివైడెడ్ అకార్డింగ్ టు టైప్ ఆఫ్ రోటర్, స్క్విరల్ గేజ్ మోటార్ అండ్ స్లిప్ రింగ్ మోటార్ ఆర్ వన్ టైప్ మోటార్. మనం తీసుకునే రోటర్ని బట్టి ఆ మోటార్ నేమ్ చెప్తాం అనమాట. మనం స్క్విరల్ గేజ్ రోటర్ కనుక తీసుకుంటే దాన్ని స్క్విరల్ గేజ్ మోటార్ అంటాం. ఒకవేళ స్లిప్ రింగ్ రోటర్ కనుక తీసుకుంటే దాన్ని స్లిప్ రింగ్ మోటార్ అంటాం అనమాట. నెక్స్ట్, వర్కింగ్. ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ సెటప్ ఇన్ ద స్టార్టర్ వెన్ 3 phase సప్లై ఈజ్ గివెన్. ఎప్పుడైతే మనం స్టార్టర్కి ఇన్పుట్ అప్లై చేసామో, స్టార్టర్కి ఏసీ వోల్టేజ్ని కనుక అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే స్టార్టర్లో రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. దాని చుట్టూ రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసాము అంటే రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రోటర్ని ప్లేస్ చేసాం. ఎప్పుడైతే రోటర్ని ప్లేస్ చేసామో రోటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తుంది. అలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? రోటర్ కండక్టర్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడే ఈ రోటర్ కండక్టర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి అక్కడ ఏం ఫ్లో అవుతుందంటే కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ ఫ్లో అవడం వల్ల రోటర్ అనేది ఏమవుతుంది అంటే రొటేట్ అవుతుంది. ఏంటమ్మా వర్కింగ్ ఏంటి? మనం ఎప్పుడైతే ఇన్పుట్ స్టార్టర్కి ఇచ్చామో స్టార్టర్ దగ్గర ఏం క్రియేట్ అవుతుందంటే రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం రోటర్ని ప్లేస్ చేయడం వల్ల రోటర్ అనేది ఆయా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తుంది. కట్ చేయడం వల్ల బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది రోటర్లో. ఈ రోటర్ అనేది ఈ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల రోటర్ అనేది ఏమవుతుంది అంటే రొటేట్ అవుతుంది. చూడండి, ఇది స్టార్టర్, ఇది వచ్చేసేపాటికి రోటర్. Now induced current in rotor will also produce a alternating flux around it.
ఎప్పుడైతే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయిందో రోటర్లో, అది కూడా ఏం చేస్తుంది అంటే ఆల్టర్నేటివ్ ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ రోటర్ ఫ్లక్స్ ల్యాగ్స్ బిహైండ్ ద స్టార్టర్ ఫ్లక్స్. ఎప్పుడు ఈ రోటర్ ఫ్లక్స్ అనేది దేనికన్నా తక్కువగా ఉంటుంది అంటే స్టార్టర్ ఫ్లక్స్ కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ రోటర్ కరెంట్ అకార్డింగ్ టు లెంజ్ లా ఇస్ సచ్ దట్ ఇట్ విల్ టెండ్ టు అపోజెస్ కాజ్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రొడక్షన్. ఇప్పుడు ఈ ఇండ్యూస్డ్ అయిన రోటర్ కరెంట్ అనేది అపోజెస్ చేస్తుంది. దేని అపోజెస్ చేస్తుందంటే, ఎందువల్ల అయితే ఈ ఇండ్యూస్డ్ కరెంట్ అనేది రోటర్లోకి వచ్చిందో దాన్ని అపోజెస్ చేస్తుంది. దేనివల్ల వచ్చింది ఇండ్యూస్డ్ రోటర్ కరెంట్ అనేది? మనం స్టార్టర్కి వేసి అప్లై చేయడం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తుంది అంటే ఈ రోటర్ కరెంట్ అనేది దాన్ని అపోజెస్ చేస్తుంది. నెక్స్ట్, యాజ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ రోటర్ కరెంట్ ఇస్ ద రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ రొటేటింగ్ స్టార్టర్ ఫ్లక్స్ అండ్ ద రోటర్. ద రోటర్ విల్ ట్రై టు క్యాచ్ అప్ విత్ ద స్టార్టర్ ఆర్ఎంఎఫ్. రోటర్ అనేది ఏం చేస్తుంది అంటే స్టార్టర్ ఆర్ఎంఎఫ్ని క్యాచ్ చేయాలని ట్రై చేస్తుంది అనమాట. దస్ ద రోటర్ రొటేట్స్ ఇన్ సేమ్ డైరెక్షన్ యాజ్ దట్ ఆఫ్ స్టార్టర్ ఫ్లక్స్. ఇప్పుడు రోటర్ అనేది ఏం చేస్తుంది అంటే సేమ్ డైరెక్షన్లో, స్టార్టర్ యొక్క డైరెక్షన్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ స్టార్టర్ యొక్క అంటే సింక్రోనస్ స్పీడ్ని మాత్రం క్యాచ్ చేయలేదు. నెక్స్ట్, సింక్రోనస్ స్పీడ్. ద రొటేషనల్ స్పీడ్ ఆఫ్ ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ సింక్రోనస్ స్పీడ్. రొటేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమంటున్నాము అంటే సింక్రోనస్ స్పీడ్ అంటున్నాం. ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే 120 × F/P. ఎఫ్ అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సప్లై, పి అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అనమాట. నెక్స్ట్, టార్క్. టీడీ ఈక్వల్ టు మెకానికల్ పవర్ డెవలప్డ్ బై మెకానికల్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ది రోటర్ ఈక్వల్ టు PMD/ωr. నెక్స్ట్, టార్క్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇండక్షన్ మోటార్లో ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి అంటే రోటర్ కరెంట్, ఫ్లక్స్, పవర్ ఫ్యాక్టర్. T ప్రపోర్షనల్ టు పై అంటే ఏంటి అంటే ఫ్లక్స్, I2 అంటే రోటర్ కరెంట్, cos θ2 అంటే ఏంటి అంటే పవర్ అనమాట. ద ఫ్లక్స్ పై ప్రొడ్యూస్డ్ బై ద స్టార్టర్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్టార్టర్ EMF E1. పై అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే E1. We know that transformation ratio K is defined as the ratio of secondary voltage to the primary voltage. K equal to ఎంత అంటే E2/E1. K equal to E2/E1 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? పై అనేది దేనికి ప్రపోర్షనల్లో ఉంది? E1. కాబట్టి E1 ప్లేస్లో పై, E2 ఈక్వల్ టు పై వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఈ ఈక్వేషన్లో ప్రతి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. పై, I2, cos θ2ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. Rotor current I2 is defined as the ratio of rotor induced EMF under running condition, SE2 to the total impedance Z2 of rotor side. I2 కి ఈక్వేషన్ ఏంటి అంటే SE2/Z2. నెక్స్ట్, Z2 అంటే ఏంటి? Z అంటే ఏంటి అంటే ఇంపిడెన్స్. ఫార్ములా ఏంటి అంటే Z2 ఈజ్ ఈక్వల్ టు √R2² ప్లస్ SX2². అలాగే I2 ఈక్వేషను. ఇప్పుడు I2 ఈక్వేషన్ Z వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము, I2లో Z2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ SU2 రాసుకున్నాం. ఇక్కడ S అంటే ఏంటి అంటే స్లిప్ ఆఫ్ ది ఇండక్షన్ మోటార్ అనమాట. నెక్స్ట్, పవర్ ఫ్యాక్టర్ దేంతో రిప్రజెంట్ చేసాము? cos θ2 ఈక్వల్ టు ఫార్ములా R2/Z2. Z2 వాల్యూ తెలుసు, అలాగే ఇక్కడ R2 వేసుకున్నాం. ఇప్పుడు T ప్రపోర్షనల్ E2. నెక్స్ట్, ఇక్కడ ఏం చేసాము అంటే SE2 I2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, అలాగే cos θ2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం అనమాట. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకి T వాల్యూ, T అంటే టార్క్ వాల్యూ ఎంత వస్తుంది అంటే KS E2² R2/R2² ప్లస్ SX2² అనమాట. దిస్ ఈజ్ ద ఇండక్షన్ మోటార్.